ఈరోజు తెలంగాణ భవన్ లో కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు అన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే ప్లీనరీ దాదాపుగా 25 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇకపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు గతంలో చెప్పారు, ఈ ప్రభుత్వానికి 2.5 సంవత్సరాలు అవకాశం ఇస్తామని చెప్పేసి. దాదాపుగా 2.5 సంవత్సరాలు కూడా టైం ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా పొలిటికల్ గా రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కూడా తీయకుండా దాదాపుగా 2-3 సభలు పెట్టినప్పటికీ కేవలం అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అన్నది మాత్రమే ఎక్కువగా టార్గెట్ చేయడం అనేది జరిగింది. అంతేగాని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను విమర్శించింది చాలా తక్కువ. కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు తెలంగాణ ఏ విధంగా ఉంది, గతంలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఏ విధంగా ఉందన్న దానిపైననే ఎక్కువ ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు ప్లీనరీ సందర్భంగా దాదాపు 26 సంవత్సరాలు అవుతుంది. మరి ఇకపైన అంటే ఈ 2.5 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా మారిపోతుంది. ఒకవైపు కవిత ఇప్పటికే టీఆర్ఎస్ పేరు మీద పార్టీ కూడా అనౌన్స్మెంట్ చేయడం, తర్వాత ఏకంగా కేవలం నిన్న మొన్నటి వరకు హరీష్ రావు నే టార్గెట్ చేసినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు ఏకంగా కేసీఆర్ నే టార్గెట్ చేయడం, తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు కూడా మొన్నటి వరకు కవిత గారిని ఎటువంటి విమర్శలు చేయకపోగా ఇప్పుడు ఏకంగా కవిత గారి పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి 4వ పార్టీగా టీఆర్ఎస్ పైన కూడా ఏమన్నా విమర్శలు చేశారా? సో ఇప్పటి వరకు కాంగ్రెస్ బీజేపీని ఏ విధంగా ఎదుర్కొంటాం అనుకున్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ ని కూడా రానున్న రోజుల్లో ఎంతవరకు మైనస్ అవుతుంది, ఎంతవరకు ప్లస్ అవుతుంది అన్న విషయాలు కూడా ఏమైనా చర్చించే అవకాశాలు ఉన్నాయా? అలాగే గ్రామ స్థాయి నుంచి కమిటీలు కూడా మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో గ్రామ స్థాయి నుంచి ప్రక్షాళన ఏమైనా జరుగుతుందా? ఆల్రెడీ చాలా వరకు సర్పంచ్లు కావచ్చు, తర్వాత మాజీ ఎంపీటీసీలు కావచ్చు, తర్వాత కొంతమంది జిల్లా అధ్యక్షులు కూడా పార్టీ మారినటువంటి వైనాలు అనేది మనకు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు జిల్లా అధ్యక్షులను కూడా నియమించేసి కొత్త వారికి అవకాశం ఇచ్చేసి తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి సముచిత స్థానం ఏ విధంగా కల్పించాలి, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇకపైన గ్రౌండ్ లో విధి విధానాలు ఏంటి, ఇంకా ఇప్పటి నుంచి టార్గెట్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా కూడా బీఆర్ఎస్ కార్యక్రమాలు ఏమైనా సాగుతాయా? అలాగే బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి ఇప్పటి వరకు మొన్నటి వరకు కాళేశ్వరం పైన కూలేశ్వరం అయ్యింది, కాళేశ్వరం దేనికి పనికిరాదు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి విమర్శించినప్పటికీ ఏకంగా హైకోర్టు దానిపైన క్లీన్ షీట్ ఇవ్వలేదు. కానీ ఆ విషయంలో అంటే పీసీ ఘోష్ కమిటీ మాత్రం ఎటువంటి విచారణలు చేపట్టద్దు ప్రస్తుతానికి అని చెప్పేసి హైకోర్టు చెప్పినటువంటి విషయం తెలిసిందే. సో ఇక్కడ కాళేశ్వరంలో మేము మొదటి నుంచి చెప్తుంది అదే, కావాలనే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తుందని చెప్పేసి కూడా రీసెంట్ గా విమర్శించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు రాబోయే 2.5 సంవత్సరాలు పార్టీ విధి విధానాలు ఏమిటి, కొత్త కమిటీలకి ఎంతవరకు స్కోప్ ఉంది, అలాగే కొత్తగా జాయిన్ అయిన వారికి ఎంతవరకు న్యాయం చేస్తుంది, అలాగే ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ ని ఏ విధంగా ఎదుర్కొనాలి, కేవలం మూసి ప్రక్షాళన కావచ్చు, తర్వాత ఇప్పుడు హైడ్రా విషయంలో కావచ్చు, తర్వాత 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది కాబట్టి మాకు ఈ దుస్థితి అని చెప్పేసి పదే పదే చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే కేసీఆర్ చేసినటువంటి అవినీతి వల్లనే తెలంగాణకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో చెప్పినటువంటి మాట. సో ఒకవేళ 7.5 లక్షలు అంటే ఆర్బీఐ ప్రకారం 3.5 లక్షల కోట్ల వరకు అప్పు తీసుకుందని చెప్పేసి ఆర్బీఐ చెప్పింది. సో 3.5 లక్షలకు సంబంధించి కూడా మేము కాళేశ్వరం కట్టినాం, కొన్ని ప్రాజెక్టులు కట్టడం అనేది జరిగింది, తర్వాత కేసీఆర్ కిట్ పథకం కావచ్చు, రైతు బంధు పథకం కావచ్చు, ఇట్లాంటి పథకాలన్నీ పెట్టినాం. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చి ఉన్న పథకాలన్నీ తీసేసి కేవలం ఒక 2-3 పథకాలనే హైలైట్ చేసిందని చెప్పేసి ఇలాంటి విషయాలు ఏమైనా టార్గెట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్నది చూడాల్సిన విషయం. సో ఇకపైన బీఆర్ఎస్ ఏ విధంగా రాజకీయ పరంగా ఎదుర్కొంటది. ఇప్పుడు ఈ ఒక 6 నెలల తర్వాత వచ్చేది ఎలక్షన్ ఇయర్, ఎందుకంటే దాదాపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి ముందల, దాదాపు 300 స్థానాలకు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ పార్టీ గుర్తుల మీద, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జనవరిలో నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, కొన్ని చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అలాగే రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ని ఏ విధంగా ఎదుర్కొంటారు, అటు కేంద్రం పైన యుద్ధమా, కేవలం రాష్ట్రం వరకే యుద్ధం ప్రకటిస్తారా? ఆయన గతంలో కేటీఆర్ గారు చెప్పినట్టు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా ఏమన్నా డిసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ కవిత పార్టీ చెల్లదు, ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. ఒకవేళ అయినా టీఆర్ఎస్ ప్రకారం వెళ్లే ఛాయిసెస్ ఉన్నాయి. బట్ టీఆర్ఎస్ మాత్రం బీఆర్ఎస్ సొత్తే, బీఆర్ఎస్ ఆస్తి అని చెప్పేసి కూడా చెప్పినటువంటి మాట. మళ్ళీ టీఆర్ఎస్ గా ఏమైనా నామకరణం రూపకరణం చేసి బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మారుస్తారా?
ఇకపైన రాజకీయ పరంగా ఏ విధంగా ఉండబోతుందన్న కీలక విషయాలు కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది.